హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తానా. ఎందుకు? అమ్మాయిల కోసమా? అమ్మాయిల కోసం. ఏ అమ్మాయి నచ్చింది ఈసారి ఎవరు నచ్చలేదన్న, అదే ప్రాబ్లం. ఉన్నారు నీ సైజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల. ప్రేరణ ఒక్కటి నచ్చుతుంది అన్న, ఎంతో కొంత పాపం క్యూట్ క్యూట్ గా ఉంటది, అబద్ధాలు చెప్పినా బానే ఉంటది చూడ. ఓకే, నైనిగా సీత అంతా నీ సైజే ఉన్నారు పొట్టి పొట్టిగా. అంటే అంత అందగతి కాదని నా ఒపీనియన్. మంచి ఫిట్ గా ఉన్నది తెలుసా గేమ్ లో ఆడతా. ఫిట్ గా ఉండడం వేరు, అందంగా ఉండడం వేరు. ఆమె ఫైనల్ కి వచ్చినట్టు గేమ్ బాగా ఆడుతుంది అన్న, దాంట్లో అప్రిషియేట్ చేసుకో. ఫస్ట్ వీక్ లోనే చీఫ్ అయింది. ఫస్ట్ వీక్ లో బాగా ఆడింది, అట్లా అనట్లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ అందంలో తక్కువ. ప్రేరణ కంటే తక్కువ, సోనియా కంటే తక్కువ అంటున్నా. ఓకే, బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అలా? నాకు బాగా నచ్చిన వాళ్ళు అంటే ఎవరు లేరన్నా ఇప్పుడు అయితే. ఎంతో కొంత నచ్చిన అయితే శేఖర్ భాష గారు. ఓకే, ఫస్ట్ వీక్ లో బేబక్క పోవటం ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, శేఖర్ భాష ఎంతవరకు ఫైనల్ వరకు ఉంటాడా? కప్ అయింది అంటున్నారు చాలా మంది. టాప్ 5 లో ఉంటాడు అన్న. టాప్ 5 లో ఉంటాడా? కప్పు గెలవడు అంటావా? టాప్ 5 లో ఉంటాడు. ఓకే, అఖిల్ గురించి? నిఖిల్ అన్న. నిఖిల్ కండబలం పెరిగింది కానీ బుద్ధి బలం పెరగలేదు. అంతేనా? ఓకే, మన నబీల్ అఫ్రిది ఉన్నాడు కదా. నబీల్ బయట ఉన్నప్పుడు మంచిగా కామెడీలు చేసుకుంటుండే, కానీ లోపలికి పోయి కవర్ చేసుకుంటా ఆడుతుండని నా ఒపీనియన్. సేఫ్ గా ఆడడానికి ట్రై చేస్తున్నాడు. సేఫ్ గా ఆడుతున్నాడా లేదంటే బిగ్ బాస్ అందరిని తొక్కి పెడుతున్నాడా? సేఫ్ గా ఆడుతున్నాడు. అంతేనా? 12 జరిగినాడు ఒక గేమ్ లో బొచ్చంతా పీకేసుకున్నాడు, చాలా బాగా ఆడి గెలిచిండు మంచిగా. దాని కాదు, బట్ తన పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్ లో వచ్చినప్పుడు. చూపిస్తా అంటున్నాడుగా, బట్ ఇంకా రాలేదు. చూడడం కోసం మేము వెయిటింగ్. ఓకే, సీత ఆట బాగా ఏడుస్తున్నది, ఎమోషన్ అవుతుంది అంటే బేబీ మూవీ అనుకుంటుంది ఏమో. ఇక లోపలికి వచ్చింది, పొటెన్షియల్ చూపించుకుంది, అరుస్తున్నది ఏమో. కానీ గేమ్ ఎట్లుండాలంటే నువ్వు మంచిగా ఉండాలి, చెడుగా ఉండాలి, బట్ బయట జనాలకు మనం తెలియాలి. అది మెయిన్ పాయింట్. సో ఈ వీక్ నామినేషన్ ఉన్నది కాబట్టి ఆమెనే పోతుంది అనుకుంటున్నాను. సీతనే పోతుందా? సీతనే పోతాను. లాహిర్ లో హీరో ఉన్నాడు, ఆయన కూడా పెట్టేట్టున్నాడు అంటున్నారు. ఎవరు? మన ఓం ఆదిత్య. ఓం లేదు, మొన్న నామినేషన్ అప్పుడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది కాబట్టి బయట కొంచెం బాగా బజ్ ఏర్పడింది. వెళ్ళాడు. నెక్స్ట్ మణికంఠ ముందు ఏడ్చిండు, ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తున్నాను. ఫస్ట్ వీక్ ఏడ్చిండు, 2 వీక్ కవర్ అయినాడు. ఎట్లా ఏడుస్తున్నారు ఏంట్రా అనుకున్నా, బట్ లాస్ట్ కి మెల్లమెల్లగా మంచిగా ఆడుతున్నాడు. కరెక్ట్ బజ్ దొరకట్లేదు బిగ్ బాస్ చూడాలంటే, ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నారు సెకండ్ వీక్ వచ్చినా గానీ. అవునా? ఫస్ట్ నుంచి 7 వరకు ఉన్న క్రేజ్ లేదని అంటున్నారు. లేదు అంటే ఒకటే చెప్తున్నానా, ఉన్న పలంగా బిగ్ బాస్ క్రేజ్ పెరగాలంటే ఏం చేయాలంటే ఈ మొగోళ్ళని అందరు కుక్కని కొట్టుకున్నట్టు కొట్టుకునేలా చేయాలి. ఓ 4-5 మంది అందగత్తిల్ని ఆ హౌస్ లో దింపాలి, వీళ్ళకు లవ్ ట్రాక్లు పెట్టాలి, కొన్ని కిస్సింగ్ సీన్లు, హగ్గింగ్ సీన్లు ఉండాలి. అయితే అప్పుడు నాలాంటి యూత్ కనెక్ట్ అవుతారు. అంతేగాని ఆడ మణికంఠ అని వాడు ఏడుస్తే ఆ ఏడుపు మొక్క ఎవడు చూస్తాడు చెప్పు? ఆ సోనియమ్మ ఉంది, వామ్మో, ఆమె అతి చేస్తుంది. హగ్గులు బాగా అవుతున్నాయి కదా. హగ్గులు అదే అంటున్నా, ఆమె హగ్గులు ఇస్తుంది. ఓకే, ఒకరికి ఇస్తారే వీళ్ళని లవ్ చేస్తుంది అనుకోవచ్చు. ఈయనకి ఇస్తుంది, ఆనికి ఇస్తుంది, ఆనికి అమ్మ జీవితం ఏందిరా ఇది, ఎంత మందికి ఇస్తుంది అయ్యా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కొట్లాడితే హగ్గిస్తుంది, మాట్లాడితే హగ్గిస్తుంది, ఏడుస్తే హగ్గిస్తుంది, కింద పడితే హగ్గిస్తుంది. బిగ్ బాస్ లో కొంతమందికి ఫుడ్ పెడతలేదని బాధపడుతున్నారు. ఫుడ్ అంటే ఇప్పుడు ఏదో ఒకటి చేద్దామనే కసితో కాబట్టి ఆ మాత్రం ఓర్చుకోవాల్సిందే గాన. కష్టపడి రేషన్ తీసుకునేది ఉండే, కానీ ఆ రోజు వాళ్ళు బ్యాడ్ లక్ కొద్దీ వాళ్ళకి రేషన్ రాలేదు. సో ఉండాలి, ఏం చేస్తాం. యష్మి దొంగ చాలా పెద్ద దొంగ. అంటే బాహుబలిలో కట్టప్ప కంటే ఘోరంగా వెన్ను పొట్టు పొడితే టైప్ అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ అరే ఓకేరా లడ్డు ఉంది అమ్మాయిని సపోర్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ మధ్య కొన్ని దొంగ వేషాలు వేస్తున్నాను, అది నచ్చట్లేదు. పృథ్వీరాజ్ గ్రీక్ వీరులా ఉన్నాడు. యానిమల్ సినిమాలో హీరో లాగా ఉన్నాడు. గేమ్ మంచిగా ఆడతాడేమో అనుకుంటే ఆ విష్ణుప్రియ చేతి పట్టుకుంటా, సోనియా చేతి పట్టుకుంటా, ఏం లంగా పట్టుకొని తిరుగుతున్నాడు. ఏం చేస్తాం, ఏం ఆడాలి కదా. విష్ణుప్రియ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ కవర్ చేసుకుంటుంది, ఎందుకంటే బయట ఉన్నప్పుడు అరుస్తూనే ఉంటది, ఏడుస్తూనే ఉంటది, కానీ లోపలికి పోయిన తర్వాత సైలెంట్ గా నాకు సంబంధం లేదువా అన్నట్టు ఉంటుంది. సో అది కొంచెం విష్ణుప్రియ క్రేజ్ మనకు బిగ్ ఏది మన శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ ఈటీవీ సంబంధించిన సీరియల్ వాటిలో చేసిన వాటిలో క్రేజ్ ఇలా కనపడట్లేదు అసలు. అది క్రేజ్ బయట ఫాలోవర్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది, కానీ లోపలికి వెళ్ళింది కాబట్టి మంచి గేమ్ ఆడి తన చుట్టూ తిప్పుకోవాలన్న గేమ్ ని. అయితే అప్పుడు బయట క్రేజ్ వస్తుంది, కానీ ఉన్న క్రేజ్ పోగొట్టుకోవడానికి లోపలికి వెళ్ళదు బిగ్ బాస్ కి. ఎంతసేపు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ దాని గురించి మాట్లాడు, వీళ్ళు మనోళ్ళేనా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అదే కొంతమంది ఉన్నారు వాళ్ళు అసలు వీళ్ళు తెలుగు వాళ్ళకి పుట్టినరా, తమిళ వాళ్ళకి పుట్టినరా, ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టినరా అనిపిస్తాయి. ఎందుకంటే తెలుగు భాష మన మాతృభాష, మనది తెలుగు షో, తెలుగులో మాట్లాడాలి. సో దానికోసం నాగార్జున గారైనా 2 లక్షలు కట్ చేయాలి ఆ 3 లక్షల నుంచి.
లేకుంటే రేషన్ అయినా కట్ చేయాలి. అయితే వాళ్ళు తెలుగులో మాట్లాడతారేమో చూడాలి. ఫస్ట్ వీక్ లో 5 లక్షలు ఇచ్చారు కదా, అలా 2 లక్షలు కట్ చేసింది ఆ 2 లక్షలు బేబాక్కి ఇచ్చిరంట. ఏమో నాకైతే నాగార్జున ఫోన్ చేసి చెప్పలేదు. చెప్పదా? ఏం ఫస్ట్ వీక్ లో పంపించారు 2 లక్షలు అటు ఇచ్చేసారు, 3 లక్షలు వీళ్ళకి ఇచ్చారు అంటున్నారు. తెలీదు. ఓకే, టోటల్ గా బిగ్ బాస్ ఎలా అనిపించింది ఈసారి 8 క్రేజ్ ఇప్పటి వరకు సెకండ్ వీక్ వరకు? పర్లేదు అనిపించింది. ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేస్తే ఇంకా బాగుంటది అనిపించింది. కానీ ఒకటే చేయండి సార్, 4-5 అమ్మాయిల్ని మాత్రం అందగత్తల్ని దింపండి. లేకుంటే ఆ షో టీఆర్పీ మొత్తం పడిపోతుంది. చెయ్యి బలయ అన్నట్టు లేవాలంటే 4-5 మందిని తీసుకురావాల్సింది. అంతే. బేబక్క రీఎంట్రీ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? వచ్చినా ఏం చేస్తావు, వంట చేసుకుని కూర్చుంటది. అంతేనా? ఓకే, టోటల్ గా హోస్ట్ గారికి ఏం చెప్తావు? నాగార్జున గారికి. హోస్ట్ ఈస్ ద బెస్ట్. ఈస్ అవర్ డైనమిక్ అండ్ యంగ్ మన్మద మన్మద రాజా. ఓకే, రైట్, థ్యాంక్ యూ బ్రో.